దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇది నా వాక్య భాగంగా పరంగీతములు 2వ అధ్యాయము 14వ వచనములో 2వ భాగాన్ని చూద్దాం. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం మన శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి అనేక మాసములుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరంగీతం 2:14వ వచనాన్ని మొదటి భాగాన్ని చూసాం. ఈ దినము 2వ భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. పరంగీతములు 2:14లో బండసందులలో ఎగురు నా పావురమా, పేటుపీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఈ వచనములో ప్రియుడైన యేసయ్య సంఘమును గణపరిచి మాట్లాడుచూ ఉన్నట్లుగా తన అభిప్రాయమును తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి దినము వరకు నాయన నీ కృపనిచ్చారు, అందును బట్టి నీ స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణమును తీర్చగలము నాయన. మీరు మా ఎడల చేస్తున్న నాయన ఉపకారములను బట్టి నీకు వందనాలు, మేళ్లను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయన. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. నీతో సహవాసం చేసినప్పుడు మేలు కలుగుతుందన్న రీతిగా మీరు మమ్మలను దీవిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలయ్యా. మా కుటుంబాలన్నింటినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభు, నీకు వందనాలయ్యా. వినువారి హృదయాలను తెరవండి, వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు నాకు దయచేయండి ప్రభు, నీకు వందనాలు. ఒట్టి దానను మట్టి దానను ఎందుకు పనికిరాని దానను ప్రభు మీరు నిలబెట్టుకుని మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్య భాగమును మీ చేతులకు సమర్పిస్తూ ఆది అంతము మీరే ఉండి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడేగా రక్షించెనుగా, నా ప్రభువును సేవింతునుగా. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. వేడుకతో విందుశాలలకు తోడుకు వెళ్ళెను నా ప్రియుడు, కోరిన ఫలములు తినిపించును కూరిమితో నా ప్రియ ప్రభువు. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును, వాడబారను ఏ నాటికిని వరదుని పాడుచునుండెదను. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. ఎంతో ప్రేమతో ప్రేమించి వింతగా ప్రభు నన్ను దీవించే,
అంతము వరకు యేసుని చెంతని నుందును ఆనందముతోను. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరంగీతములు 2వ అధ్యాయము 14వ వచనము 2వ భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తన సంఘాన్ని గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనములో మనం చూస్తే, ఒకటి బండ కనబడుతుంది, రెండవది సందులు మనకు కనబడుతున్నాయి, మూడవదిగా పావురము, నాలుగవదిగా ఎగురుట, ఐదవదిగా స్వరము, ఆరవదిగా ముఖము, ఏడవదిగా కనబడనిమ్ము వినబడనిమ్ము అని 7 భాగాలుగా మనకు కనబడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా బండను గురించి మనము చూస్తే, బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాయి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆయన ఈ బండపై 7 విధములుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బండలో కూడా 7 విషయాలను మనము చూసినట్లయితే, మొట్టమొదటిగా ఇశ్రాయేలీలను వెంబడించిన బండగా మనకు కనబడుతూ ఉంది. రెండవదిగా ఇశ్రాయేలీలకు దాహం తీర్చిన బండగా మనకు కనబడుతూ ఉంది. మూడవది పగులుగొట్టబడిన బండగా కనబడుతూ ఉంది. నాలుగవదిగా చూస్తే మోషే దేవుని మహిమను చూచుటకు ఆధారమైన బండగా మనకు కనబడుతూ ఉంది. ఐదవదిగా చూస్తే సంసోనును దాచిన బండగా మనకు కనబడుతూ ఉంది. ఆరవదిగా చూస్తే ఆశ్రయమైన బండగా మనకు కనబడుతూ ఉంది. ఏడవదిగా ఆత్మ సంబంధమైన బండగా కనబడుతుంది. అందుకే ఆయన రాయిగా మనకు కనబడుతున్నాడు. దాన్నే వేరే విధంగా మనము చూస్తే, ఒకటి 7 నేత్రముల గల రాయిగా మనకు కనబడుతుంది, రెండవది మూలరాయిగా కనబడుతూ ఉంది, మూడవది తలరాయిగా కనబడుతూ ఉంది, 4గా నిషేధించబడిన రాయిగా కనబడుతూ ఉంది, 5వది చెక్కబడిన రాయిగా కనబడుతుంది, 6వది సజీవమైన రాయిగా కనబడుతుంది, 7వది చేతి సహాయం లేని రాయిగా మనకు కనబడుతూ ఉంది. ఈ రాయే క్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక మనం ఆ బండను ఆశ్రయించేవారిగా ఉండాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కనుక ఆయనే మనకు మూలరాయి తలరాయి కనుక కనపడుతున్నాడు. నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, ఆయన బండగా మనల్ని ఉన్నాడు. కనుక మనం ఆ బండను ఆశ్రయించేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా చూస్తే బండ సందులలో అని వ్రాయబడి ఉంది. బండలలో కొండ బండలున్నవి, వాటికి చిన్న సందులుగా కూడా ఉంటాయి. అవి కుందేళ్లకు ఆశ్రయస్థానములు. కనుక అరణ్య యాత్రలో మోషే ఆ బండను కొట్టగా అది 2గా చీలిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. 2 చీలికల మధ్య భాగమే సందు. కనుక ఈ సందుకు 2 అంచులుంటవి. ఇవి నీటి బాప్తిస్మము ఆత్మ బాప్తిస్మమునకు గుర్తుగా కనబడుతూ ఉన్నాయి. ఈ 2 బాప్తిస్మములు బండకు ఉన్న సందులు అయితే, క్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు స్వజనులు ఆయనను గాయపరిచారు. ఆ గాయములలో ఏర్పడిన సందులలో నుండి కారిన రక్తధారల చేత సంఘమాను ప్రియురాలు జన్మించినది. కనుక ఆనాడు మోషే బండను కొట్టగా అందులో నుండి నదీ ప్రవాహముగా నీరు వచ్చి ఇశ్రాయేలీలకు దాహము తీర్చినది. ఆ బండ ఎవరనంటే క్రీస్తుగా మనకు కనబడుతున్నాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆ దాహము తీర్చిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ఆ బండలో ఏమన్నాయో అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా బండలో నీరు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం, రెండవది బండలో తేనె ఉన్నట్లు చూస్తూ ఉన్నాం, మూడవది బండలో నూనె ఉన్నట్లు చూస్తూ ఉన్నాం, నాలుగవది బండలో అగ్ని ఉన్నదని చూస్తున్నాం, ఐదవది బండలో రక్తం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం, బండలో ఆత్మ ఉన్నట్లుగా 6వ దానిలో చూస్తూ ఉన్నాం, 7లో బండలో నదీ ప్రవాహం ఉన్నది. ఆ బండ క్రీస్తే. కనుక ఆ క్రీస్తును మనం ఆశ్రయించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బండలో ఆత్మ ఉన్నది కనుక
ఆత్మ అయిన దేవునిని మనము వెంబడించేవారుగా ఉండాలి. బండ అనగా చదరంగా ప్లాటుగా ఉంటుంది, రాయి అనగా గుండ్రంగా ఉంటుంది. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆ బండలో ఉన్న శక్తిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బండ క్రీస్తే గనక ఆ బండలో ఉన్న ఆ మహదైశ్వర్యమును మనం అందరం అనుభవించేవారుగా ఉండాలి. ఆయన మహిమను వెల్లడి చేసేవారుగా ఉండాలి. ఆయన బండలో నుండి నీరు సముద్రమంత సమృద్ధిగా నీరు రప్పించినాడు. ఆ బండ క్రీస్తే. ఇలాంటివి ఎన్నో అద్భుతముల ఆశ్చర్యకార్యములు ఆయన చేసి ఉన్న దేవుడు కనుక ఆయనను మనము వెంబడించేవారుగా ఉండాలి అని, ఆ బండ సందులలో ఎగురు నా పావురమా అని దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండములో కూడా మనము చూస్తే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెదను, పొలము పంట వానికి తినిపించెదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెదను అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో కూడా చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. కనుక ఒకే దానిలో నుండి ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. కనుక దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆ బండలోనిది మనము త్రాగినాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బండ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక ఆ బండను మనం ఆశ్రయించాలని దేవుడు ఈ భాగాల ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఎఫెసీ పత్రిక 2:20లో కూడా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు అని ఇక్కడ వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. ఆయనే మూలరాయిగా ఉండి ఆదిలో పునాది వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రాయి క్రీస్తే అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పావురము పరిశుద్ధాత్మకు పోల్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. పావురము సంఘమునకు పోల్చబడినది కనుక పావురము యొక్క వివరణ 12వ వచనములో మనకు ఇవ్వబడింది. పావురము వలె సంఘమును నిష్కళంకురాలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక కాకికి పావురమునకు వ్యత్యాసం ఉన్నది. క్రీస్తు పూర్వం ఏలియా కాలంలో కాకులకు మారు మనస్సు ఉంది, కానీ ఇప్పటి కాకులకు మారు మనసు లేదు. కనుక పిల్లల చేతిలో రొట్టె ముక్కలను తనుకొని పోను, అలాగే దేవుని పిల్లల సొమ్మును కాజేసే కాకులు సంఘాలలో తయారైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ పొందిన పావురము వంటి విశ్వాసులు దేవుని సొమ్మును ఖచ్చితంగా చెల్లించెదరు. లోకములో కలువక ప్రత్యేకంగా వారు ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారి నడక పడక, వస్త్రధారణ, క్రియలు, మాటలు, తలంపులు, ప్రవర్తన ప్రత్యేకంగా ఉండేటట్లుగా మనము చూసుకుంటున్నాం. పావురము ఏ ఇతర పక్షులతో కలవదు కనుక సంఘము కూడా అలా ఉండాలని ప్రభు సంఘమును పావురమునకు పోల్చి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము ఏటిలో కూడా కలవకూడదు, అవిశ్వాసులతోటి మనము పొత్తు పెట్టుకోకూడదు. కనుక దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, విశ్వాసులకు జోడి కుదరదు. కనుక మనము జాగ్రత్తగా జీవించాలి. అప్పుడు కాకి ఏలియాకు ఆహారం తీసుకొచ్చింది. పక్షి జాతిలో మరి కాకి చండాలమైన జాతి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పక్షి మరి కాకిని మనం చూస్తే అవి అశుభ్రమైన ప్రాంతాల్లోకి తిరిగి వాటిని అక్కడ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా తిని జీవిస్తూ ఉన్న పక్షిగా మనం చూస్తూ ఉన్నాం. అయినను సరే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అనే దానికి సాదృశ్యంగా కాకులను కూడా దేవుడు వాడుకున్నాడు. ఏలియా అక్కడ నివసించి ఆహారం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మరి మాంసము, రొట్టె మరి అది తినకుండా ఏలియాకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
పక్షులు కానీ తను సృష్టించిన ప్రతిదీ కూడాను ఆయన మాట వింటుంది. కానీ మనుషులమైన మనము దేవుని మాట వినకలేకుండా మరి దేవునికి వ్యతిరేకిస్తూ మనము సంఘంలో చేరకుండా ఉంటున్నామని దేవుడు ఎంతగా బాధపడుతూ ఉన్నాడు. కాకులలో పక్షిజాతి చండాలంగా మరి అది చేసే పనులను బట్టి ఆ రీతిగా మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ కాకి మరి అందరి దగ్గర నుంచి అది తీసుకొని పోవటమే కానీ అది ఇవ్వదు. అలాగనే మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ కాకి ఆహారమును దొంగిలించకుండా తినకుండా ఏలియాకు దాన్ని అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానికి దేవుడు ఆ రీతిగా అప్పుడు ఆ మారు మనసును అనుగ్రహించాడు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు లేవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము పావురము వలె పరిశుద్ధంగా ఉండాలి అని, నిష్కళంకురాలా అని ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు. కనుక మనము ఆ పావురములాగా మనము జాగ్రత్తగా జీవించాలని, ఆ పావురం ఏ రీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉందో నీవు నేను ఆ పావురములాగా ఉండినట్లయితే ఆయన సంఘాన్ని ఆ రీతిగా పిలుచుకుంటున్నాడు. కనుక మనము సంఘములో చేరిన ప్రతి ఒక్కరు కూడా ఆ పావురము వలె మనము జీవించినట్లయితే, దాని లక్షణములన్నీ మనము కలిగి ఉండినట్లయితే ఆయన ఆ సంఘమును పావురానికి పోల్చుకొని పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వదిగా చూస్తే ఎగురుట. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోయేదురు అని వ్రాయబడి ఉంది. పావురం ఆకాశములో పైకి ఎగురుతుంది, అది బండ సందులలో ఎగురుతుంది కనుక, అనగా నివాసము అక్కడ చేస్తూ ఉంటుంది కనుక, అక్షరార్థంగా మనము చూస్తే పావురాళ్ళు కంచెల మీద చెట్ల మీద గూళ్ళు కట్టుకోవు. కాకి పిచ్చుకలు కంచెల మీద చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి. అయితే పావురములు పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడిన గోపురముల మీద, శకరములలో, బండ సందులో అది నివాసము చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అది ఎత్తైన ప్రాంతములలో, పరిశుద్ధమైన ప్రాంతములో అది నివసిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది ఆ రీతిగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ ఎత్తైన ప్రదేశముల, ఆ శిఖరముల మీద నుండి అది ఎగురుతుంది. ఎగురుట అనగా నాట్యమాడుట. బండ క్రీస్తు అభిషిక్తుడు అనగా ఆత్మాభిషేకమునిచ్చేవాడు కనుక, పావురమాను సంఘము ఆత్మచేత అభిషేకింపబడి నాట్యమాడాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అభిషేకించబడిన సంఘములే పైకి ఎగరగలవు కనుక, దావీదు మందసమందు మరి ఎగిరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం, నాట్యమాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే 120 మంది ఆత్మపూర్ణులై పెంతెకోస్తు దినమున అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు కొన్ని సంఘములలో అభిషేకము లేదని మరి మనకు దేవుడు మరి చాలామంది అలాగ మాట్లాడుతూ ఉన్నారు. అభిషేకం లేదనేది చాలామంది మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పావురమ్మనకు 2 రెక్కలు ఉన్నవి. ఎగురుటకు ఆధారము రెక్కలే కనుక, ఆ రెక్కలు ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఆత్మ రెక్కలు కలిగి మనము దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము వాక్యము, ప్రార్థన అనే రెక్కలతోటి మనము పైకి ఎగసేవారిగా ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ 2 ఉన్న విశ్వాసులే, సంఘాలే మరి పైకి ఎగిరే సంఘాలుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీకు రెక్కలు ఉన్నవా లేదా అనేది ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. మనము పక్షిరాజు వలె ఎగిరి మన నివాస స్థానమైన పరలోకము చేరవాలని అంటే, మరి అలా చేరాలి అంటే మనకు ఏం చేయాలంటే వాక్యము, ప్రార్థన ఎంతో అవసరమైంది. కనుక మరి ఆ రీతిగా మనము చేసి ప్రభు సన్నిధికి మరి పరలోక రాజ్యానికి మనము వారసులుగా చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన, వాక్యము అనే దాన్ని ఆ 2 రెక్కలు కలిగి మనము పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలని ప్రభు కోరుకొంచున్నాడు. కనుక మనందరం కూడా ఆ రీతిగా ఉండాలని ఆయన ఎంతగానో వేదన పడుచు ఉన్నాడు. కనుక ఆ రీతిగా మనందరము కూడా ఎగరటానికి ప్రయత్నం చేయాలి. అలాగా చేయటానికి మనం ఇష్టపడినట్లయితే మనం ఆ పరిస్థితుల్లో నుండి, ఈ లోక సంబంధమైన వాటిలో నుండి విడుదల పొంది రెక్కలు కలిగిన పావురము ఏ రీతిగా పైకి ఎగురుతూ ఉందో అలాగనే మనము కూడా ప్రార్థన, వాక్యం అనే రెక్కలతోటి పరలోక రాజ్యానికి వారసులం అవుతామని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 5వదిగా స్వరము. పావుర స్వరము అనగా సంఘము యొక్క స్వరము. కనుక దేవుని పిల్లలు తమ స్వరముతో పాడి స్తుతించాలి అని, స్వరము దేవుని వరము కనుక 150 కీర్తనలో 3వ వచనములో స్వరమండలముతో సితారాతో ఆయనను స్తుతించుడి అని,
నీ స్వరము దేవుని కొరకు ఉపయోగించాలి. క్రైస్తవ లోకములో ఎందరో యవనస్తురాండ్రు దేవుడిచ్చిన స్వరముతో సాతాను పాటలు పాడుచూ ఉన్నారు. అవి దేవుడు వినడు కనుక నీ స్వరము మధురము. అవును, దేవుని పిల్లల యొక్క స్వరము మధురముగా ఉంటుంది. దేవుని స్వరము గంభీరమైనది, అలాగే ఆయన పిల్లల స్వరము కూడా మధురమైనదిగా మనకు కనబడుతూ ఉంది. ఆ స్వరము ప్రభువుకి ఇష్టమైనది కనుక స్వరముతో ప్రభువును గూర్చి పాడాలి, స్తుతించాలి, కీర్తించాలి, ప్రార్థించాలి. కనుక ప్రభువును మహిమపరచాలి. నీవు నేను అలాగ చేయటానికి ఇష్టపడుతున్నామా? ప్రార్థన చేయమంటే ఎంతోమంది ఒక్కొక్కళ్ళు విసుక్కుంటూ ఉంటారు, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. పాటలు పాడమంటే పాడరు, బయటైతే ఎన్నో రీతిలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలోనికి వచ్చి పాటలు పాడాలంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది, కొంతమందికి ప్రార్థన చేయమంటే కష్టంగా ఉంటుంది, వాక్యం చదవటం అంటే కష్టంగా ఉంటుంది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే ప్రభువుని స్తుతించేవారిగా, ఆయనను కీర్తించేవారిగా, ఆయన చేసిన మరి ఎన్నో ఘనమైన కార్యాలను మనం ఆయన ఎడల ఆయన సన్నిధిలో ఘనపరుస్తూ ఉండాలని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనని కీర్తించాలి, ఘనపరచాలి. ఆయన మన ఎడల చేసిన ఘనకార్యములన్నింటినీ అనేకుల ఎదుట వివరంగా మనము మాట్లాడుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నీకు ఇచ్చిన నోరు, నీ శరీరంలో ఇచ్చిన ప్రతి అవయము కూడా దేవుని కొరకు నువ్వు ఉపయోగించేవారుగా ఉండాలి అని దేవుడు హెచ్చరిక మనకు చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 6వదిగా చూస్తే ముఖము. పావుర ముఖము చాలా అందముగా ఉంటుంది. దాని ముక్కు, దాని కళ్ళు, దాని రంగు, దాని కాళ్ళు, దాని నడక రాజటీవీ కలదిగా మనకు కనబడుతుంది. ఎర్రని కళ్ళు కలదిగా కనబడుతుంది. అది ఆ ఎర్రని కళ్ళు ప్రార్థనా జీవితమునకు గుర్తుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రకాశమానమైన ముఖము, కడుగబడిన ముఖము. ఆయన మన కొరకు వికార స్వరూపిగా మార్చబడినాడు కనుక మనము క్రీస్తుని ఆరాధించేవారిగా ఉండాలి. మన ముఖము క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. ఎప్పుడు మార్చబడుతుందంటే ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు మన ముఖములు ఆయన స్వరూపమును ధరించుకొని మరి వెలుగుతూ ఉంటాయని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అట్టివారి ముఖములు ఎన్నడూ కూడాను లజ్జింపకపోవునని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. పాపము చేసిన వారికి ముఖము చిన్నబోతుంది కనుక ముసుగు వేసుకున్న ముఖము దేవుని మహిమపరచదు కనుక ముసుగు తీసివేసి దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని మందిరంలో నువ్వు ఉండాలని, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనము ముసుగు వేసుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. ముఖము, సిగ్గుపడిన ముఖము అవమానమునకు గుర్తుగా మనకు కనబడుతుంది. త్రిప్పబడిన ముఖము కఠినత్వం గుర్తుగా కనబడుతుంది. క్రీస్తునందు ప్రియ సంఘమా, మన ముఖములు ఎలా ఉన్నవి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ముఖం తిప్పుకునే వారిగా ఉన్నామా? ముసుగు వేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం, ఆయనను ఆరాధించే అనుభవం నువ్వు నేను కలిగి ఉన్నామా? ఇవన్నిటిని కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 7వదిగా మనం చూస్తే కనబడనిమ్ము, వినబడనిమ్ము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇది ప్రియుని యొక్క ఆశగా మనకు కనబడుతుంది. నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలని, నిత్యము నీ ముఖమును ఆయన చూడాలని, ఆయన సన్నిధిలో నీ పాటలు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ స్తుతులు, నీ స్తోత్రములు, నీ నోటి జిహ్వఫలము ఆయన వినాలని ఆశపడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ నువ్వు చెయ్యాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. కొందరు విషయాల్లో సన్నిధిలో కనబడటకు నిన్నెవడు రమ్మన్నాడు అని ప్రభువే కఠినంగా మాట్లాడుచున్నాడు. అయితే ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన చిత్తానుసారముగా నడుచుకొని సంఘము యొక్క ముఖమును, స్వరమును ఆయన వినాలని ఆశపడుచున్నాడు. కనుక ప్రియమైన సంఘమా, నీ ముఖము, నీ స్వరము ఎలా ఉన్నది? కొందరు ముఖ వర్చస్సులో వారి జీవిత విధానం చూడగానే అర్థమైపోతుంది. ఉదాహరణగా చూస్తే ఊరు చక్కదనము గోడలు చెప్పునన్నట్లుగా
ఇంటి చక్కదనము ఇల్లాలను చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఆత్మ సంబంధమైన సంఘాలు ఏవో, శరీర సంబంధమైన సంఘాలు ఏవో వారి ముఖములు చూడగానే మనకు తెలిసిపోతుంది. కనుక మనము ఎలా జీవిస్తున్నామనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నేను వినాలి, నీ ముఖాన్ని నేను చూడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. నీ స్వరముతో ఆయనను స్తుతించి, ఆయనను ఆరాధించి, నీ కృపతో మరి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తూ, ఆయన ఇచ్చిన ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము ఆయనకు లోబడి జీవించేవారుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక ఆయన నీ ముఖం చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక నీ ముఖము ఎలా ఉందని ఒకసారి నీవు స్వపరీక్ష చేసుకున్నట్లయితే నీ ముఖము ఎలా ఉందో వాక్యం అనే అద్దములో నువ్వు చూసుకోవాలి. మనము ఈ లోక సంబంధంగా అద్దములో చూసుకున్నప్పుడు మన ముఖంలో ఏవైతే ఉన్నవన్నీ కూడాను దాంట్లో కనబడుతూ ఉంటాయి. అలాగనే వాక్యం అనే అద్దములో కనుక నువ్వు చూసుకున్నట్లయితే నీలో ఉన్న ఆత్మ సంబంధమైనవి ఏవైతే నీకు లోటుగా ఉన్నవో అవన్నీ కూడాను దేవుడు నీకు దానిలో తేటగా తెలియచేస్తాడు. కనుక నీ ముఖమును దేవునికి కనబడినట్లయితే ఆ ముఖమును ఉన్న ఆందోళన, ఆ వికారము ఏమైనా ఉంటే అవన్నిటిని కూడా ఆయన సరిచేసి నిన్ను మరి జాగ్రత్తగా చేయటానికి, నిన్ను సరిచేసి ఆయన రాజ్యానికి వారసురాలుగా చేయటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక నీవు కూడా అలాంటి ముఖము కలిగి దేవుడు చూలగలిగిన ముఖముగా నీ ముఖము ఉండినట్లయితే, వాక్యములో నిన్ను నీవు సరిచేసుకున్నట్లయితే నీ ముఖము ఆయన చూచుటకు ఎంతో ఇష్టపడుచు ఉన్నాడు. కనుక అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితి కొరకై నీకు స్తోత్రాలు నాయన. మీరు మాతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. నీ కృపతో మమ్మల్ని దర్శించండి నాయన. మేము వినువారిగా ఉండి నాయన మా ముఖములు నీకు కనబడినట్లు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ముసుగులేని ముఖముతో నిన్ను చూచుటకు నాయన. అయ్యా, ఏది అడ్డుబండలుగా నిలబడకుండా నా తండ్రి ముఖము త్రిప్పుకొని నాయన పక్కకు త్రిప్పుకొని కఠినముగా ఉండకుండా నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, సమస్తమును ప్రభా మీరు మమ్మల్ని సరిచేసి నడిపించగలిగిన దేవుడు కనుక నీ వైపే చూస్తున్నామయ్యా. మీరు కార్యములు చేయండి ప్రభా. మేము ఎలా ఉన్నామో మమ్మల్ని మేము నాయన వాక్యం అనే అద్దములో చూసుకొని ప్రభా మా జీవితాలు ఎలా ఉన్నాయో, నేను ఎలాగన స్తుతిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ఘనపరుస్తున్నామో అయ్యా, ఆ విషయాలన్నిటినీ మేము మననం చేసుకుంటూ ప్రభా వాక్యము, ప్రార్థన అనే రెక్కలతో నాయన నీ యొద్దకు ఎగిరి రావటానికి ప్రభువా పరిశుద్ధమైన జీవితమును మాకు అనుగ్రహించి మా ముఖముల ప్రభువా సిగ్గుపడకుండా నీ వైపు చూచుటకు నాయన కావలసిన కృపను మీరు దయచేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.